ఆందోళన నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ ఆందోళన ఎమ్మెల్యే దామోదర్ రాజనరసింహ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వర్యులపై వేస్తున్న అభండాలు సరైనవి కావని, భూమయ్య అనే వ్యక్తి ఎవరికి లంచం ఇచ్చాడో తెలియదు కానీ భూమయ్య అనే వ్యక్తి దామోదర్ రాజనరసింహను కలిసి ఫోటో దిగడం వాస్తవం కావున భూమయ్య టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి, అతడిని కాంగ్రెస్ వ్యక్తి అనడం సరైనది కాదని అన్నారు. గతంలో ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో ఉన్నటువంటి ఫోటోలు టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అనడానికి ఈ ఫోటోలే కారణం కాబట్టి ఇప్పటికైనా ఎవరి వ్యక్తులు ఎవరో తెలుసుకోవడం సరైనదన్నారు. ఊరికనే ఆ భూమయ్య అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు దిగిన ఫోటో, ఆ ఫోటోను ఆధారంగా చేసుకొని ఇతను కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అనడం సరైనది కాదన్నారు. ఇప్పటికైనా దామోదర్ రాజనరసింహపై చేస్తున్నటువంటి ఆరోపణలను మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకులపల్లి పాపయ్య, మల్లారెడ్డి, ఎల్లంపల్లి సత్యనారాయణ, తిమ్మిగారి సుధాకర్, కిషోర్, అంజయ్య, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు మజార్, విద్యాసాగర్, భూమిరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 3-4 రోజులుగా ఈ దళిత బంధు విషయంలో పాల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి మాకు మీడియా ద్వారా తెలిసింది. ఈ దళిత బంధు అనేది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము నిర్మాణాత్మకంగా చేపడతామని చెప్పి, అరువులను ఎంపిక చేసుకుంటా అని చెప్పి వాళ్ళ కార్యకర్తలను బాహాటంగా మా కార్యకర్తలకు ఇచ్చుకుంటామని చెప్పి సెలెక్ట్ చేసింది వాళ్ళు, తయారు చేసుకునేది వాళ్ళు, ఇచ్చేటోళ్ళు వాళ్ళు, తీసుకుంటోళ్ళు వాళ్ళు, కొట్లాడుకునేది వాళ్ళు, కంప్లైంట్ చేసుకునేది వాళ్ళు. ఇవన్నీ ప్రక్రియ జరగంగా మీరేమన్నా చేసుకోండి. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ గారు మరియు నిన్న మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వివిధ నాయకులు గౌరవ మా నాయకుని ఒక సమస్య వస్తుంది. దామోదర్ సాబ్ మీద విమర్శలు చేస్తారు. మరి ఆ భూమయ్య అనే వ్యక్తి కాంగ్రెస్లో ఉన్నాడా మరి లేడా తెలియదు. మా కాంగ్రెస్ అసలే కాదు, ఆయన టీఆర్ఎస్లో సర్పంచ్గా పోటీ చేసి ఉంగరం గుర్తు నుంచి టీఆర్ఎస్ క్యాండిడేట్ అయిన ఓటమి పాలు అయిన వ్యక్తి. ఆ వ్యక్తి క్రాంతి కిరణ్ ఎంబడే తిరుగుతూ, ఇప్పుడు ఉదాహరణ మిత్రులు సూచించరు, ఆయన ఎంబడే ఉండి ఆయన ఎంబడే పార్టీలో తిరిగిన వ్యక్తి. మరి ఆయన డబ్బులు దళిత బంధు గురించి మనకు డబ్బులు ఇచ్చినా నాకు ఇయ్యని ఆయన అంటారు. ఇచ్చినప్పుడు చూడలేము, తీసుకున్నప్పుడు చూడలేము. అది ఏమది విషయం? మరి మచ్చలేని నాయకుడు మా దామోదర్ సార్ మీద తిట్టడం ఎంతవరకు సమంజసం? మరి ఈ బురద వాళ్ళకు పెట్టుకొని మాకు అంటిస్తామంటే ఎట్లా? సభమా? కాదు. దయచేసి ఇలాంటి మానుకోండి. మరి మచ్చలేని నాయకుని మీద, దామోదర్ సాబ్ మీద ఈ విధంగా అవాకులు చవాకులు చేస్తే బాగుండదని సభముఖంగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మాతో పోటీపడంటే అభివృద్ధిలో పోటీపడండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి. మేము డైరెక్ట్గా విలేజ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే మేము ముందుంటాం. అలాంటివి చేయాలి కానీ బురదలే మచ్చలేని నాయకుడి మీద మచ్చ తెస్తా అంటే ఊకుండేది లేదు. దయచేసి ఈ భూమయ్య విషయంలో కానీ ఏ విషయంలో కానీ దామోదర్ సార్ను ఏ మాట అయినా అంటే ఇక్కడ ఊకున్న వ్యక్తులు లేరు. కాంగ్రెస్ అయినా ముందుంటుంది. మరి ఇక ముందు కూడా తెలుసుకొని మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. అయినా దళిత బంధు నుంచి పైసలు ఇచ్చిండా లేదా మాకు తెలియదు. మనమైతే అనకూడదు. కాంగ్రెస్ పార్టీ కానీ అది టీఆర్ఎస్ పార్టీకే కాంగ్రెస్ మేము స్థాపించుకున్నాము. మేము 6 అంశాలు తెచ్చుకున్నాం కాబట్టి వాటి మీదనే మేము చర్చిస్తాం తప్ప కానీ ఆ బీఆర్ఎస్ పార్టీతో మాకు సంబంధం లేదు. మా వ్యక్తిగతంగా మా శుద్ధి మా పార్టీది ఏమాత్రం అనుకున్నది చేయద్దు, చేస్తే ఏమాత్రం ఒప్పుకుంటాం. మా సార్ది మంచి వ్యక్తిత్వం, మంచి బంధుత్వము, మేము ఎట్లా చేసుకున్నామో మాకు తెలుసు. ఏం చేస్తే ఏమైంది? రేపు ఎలక్షన్ అనగా దళిత బంధు ఇస్తా అంటావు, రేపు ఎలక్షన్ ఇస్తానని బీసీ బంధు ఇస్తా అంటావు, రేపు ఎలక్షన్ ఇవ్వని అది అంటావు, ఇది అంటావు. ఏదన్నా ఇది చెల్లనేరలేదు. అదంతా జూటా పని అయింది. ఈ జూటా జాగ్రత్తలు చెప్పుకుంటా మా పార్టీ వద్దకు రాకండి. అంతే. నమస్కారం.
జై కాంగ్రెస్. జరిగింది. మేము తయారు ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ సూచనలు సలహాలు కూడా తీసుకుంటాం. రండి మాతో కలిసి అభివృద్ధిలో నంబర్ 1గా స్థానం చూద్దాం. ఈరోజు అది ఆందోళన నియోజకవర్గంలో టేక్మాల్ మండలం బలం ఏందో, కాంగ్రెస్ బలం ఏందో, సత్తా ఏందో ఈరోజు కార్యకర్తలు అటుకులు బుక్కియో నీళ్లు తాయో కష్టపడో 4408 ఓట్ల మెజార్టీ తెచ్చిరంటే మీకు ఇంకా బలం గుర్తుకొస్తలేదా? మానుకోండి, ఇంకా బలం చూసుకుందామంటే స్థానిక సంస్థలని ఎవరు అభ్యర్థులు గెలుస్తారో, ఎవరు చేస్తారో, ఎవరు అభిమానం ఏందో రేపు తెలుసుకుందాం భవిష్యత్తులో. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మళ్ళీ ఒకసారి మా దామోదర్ రాజనరసింహ గారి పేరు ఉచ్చారణ చేస్తే మాత్రము కాంగ్రెస్ సైన్యం కార్యకర్తలు ఊరుకోరని చెప్పి సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను. మా సార్ గేమ్స్ పొందాము మట్ట కాల్చి మీద వేసుకుంటే ఎన్ని రోజులు ఇట్లా కాల్చి మీద వేసుకుంటా బ్రతకడం నేను కూడా ప్రతిపక్షం ఉందాగా ఉండని దయచేసి చెప్తున్నా. మీకేం కావాలి, మీకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఈరోజు మేము అభివృద్ధి విషయంలో మేము సహకరించడం రెడీ ఉన్నాం. ఇవి రావాలని సంక్షేమ ఫలాల్లో తప్పకుండా మేము కూడా ఫాలో అవుతాం. ముఖ్యంగా ఇప్పటి నుంచి మరోసారి మా నాయకుని పేరు తీసి కామెంట్లు చేస్తే మాత్రం ఊరుకునే అవకాశం లేదు. పోలీసు ఫిర్యాదు చేసుకున్నారు, పోలీస్ శాఖ దాని పని చేసుకుంటూ పోతుంది. మేము ఇప్పటి కూడా డిమాండ్ ఏం చేస్తున్నాం మీ వేదిక ద్వారా, ఏదైతే విషయము నీకు తెలుసాలి పోలీస్ శాఖ అని వారు కూడా కోరుతున్నాం. ఎవరు పైసలు తీసుకున్నారా లేదా విచారణ చేసి దోషులను అనేది ఈ ప్రజాస్వామ్యం ముందు పెట్టాలని చెప్పి మేము పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా సార్ పేరు తీసింది కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నాం, దోషులను బయట పెట్టాలి. మళ్ళీ ఒకసారి ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నా గరీబ్ వాళ్ళు ఉండి మాకు ఈ స్కీములు కావాలి ఇవి వచ్చేటట్టు చూడండి అంటే మేము తప్పకుండా వారిని కూడా మేము ఎంపిక లిస్టులో పెడతామని చెప్పి పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెప్తున్నా. అది కలిసి రావడం అంటే మాటికి పైలా అవతల మీద బురద జల్లి రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో తెలుసు, మండలంలో తెలుసు, ఎవరు దళిత బంధు సెలెక్ట్ చేస్తున్నారు, ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు, ఎవరు డిమాండ్ చేస్తున్నారు, ఎవరు పైసలు తీసుకుంటారు. ఇది మాకు అవసరమా? మా సబ్జెక్టా? మీ కుటుంబ విషయాలు తగాదాలు మీ గ్రూప్ పంచాయతీలు ఉంటే మీరు కూర్చొని ఇంట్లో పరిష్కరించుకోండి. మీరు బాటంగా మీ పంచాయతీలు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా గౌరవ మంత్రివర్యులను పేరు తీసుకోవడం అయితే సమంజసం కాదు. మీరు మాట్లాడుకోండి, లేదంటే కూరంపల్లి ఇట్లా పడండి. మాకేం సంబంధం మీ పార్టీతో? నేను ఫుల్లా చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు ప్రజల బలం కోరదామంటే రాబో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మేము చెప్తున్నాం టేక్మాల్ మండలం 29 పంచాయతీలు, కొత్త పంచాయతీ కూడా ఉన్నాయి. మొత్తం క్లీన్ షీట్ చేయబోతున్నాం. ప్రజల ఆశీర్వాదం మా వైపు ఉన్నది, దామోదర్ రాజనరసింహ వైపు ఉన్నారు జనాలు, కార్యకర్తలు, యువకులు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మొత్తం పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నిన్న మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకులు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. మేము ఆ రోజు 2012-13లో అధికారంలో ఉన్నప్పుడు ఈ టేక్మాల్కి వెళ్ళి ఈ మాట్లాడిన నిజ నాయకులు, అధ్యక్షులు, వాళ్ళ కార్యవర్గ సభ్యులు అప్పుడు సర్పంచ్ హోదాలో ఉండి అభివృద్ధికి నిధులు కావాలని చెప్పి దామోదర్ రాజనరసింహ గారి కలవలేదా? అధికారం ఉన్నప్పుడు కలిసి అభివృద్ధి నిధులు తెచ్చుకోలేరా? మేము కూడా అప్పుడు ఏమైనా ఎందుకు పోయి తెచ్చుకున్నారని ప్రశ్నించినామా? మా పార్టీలే కలిసి రాని మేము ప్రశ్నించినామా? ప్రభుత్వం అన్నప్పుడు, మంత్రి అన్నప్పుడు ఎవరైనా కలవచ్చు. నిన్న కూడా అదే సందర్భంలో గెలిచిన తర్వాత మరి సాలోచ్పల్లి గ్రామానికి చెందిన ఇర్షాద్ అనే మీ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంత్రి అభిమానంతో పోయి పుష్పగుచ్చం ఇచ్చి కలిసిండు. ఈరోజు కాంగ్రెస్లో కలిసిండు. ఆ కనువ కూడా మాకేం సంబంధం ఇర్షాద్తో? టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు. తెలుసుకోండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. నిన్న కూడా ఆయన ఎక్కడో ఫోటో గెలిచిన తర్వాత ఫోటో దిగచ్చు. టీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసిన సర్పంచ్ భూమయ్య. మీకు నిజాలు కావాలంటే మీకే కాదు, మేము కఠోర నిజాలు కూడా బయట పెడతాం. ఎవరైనా గౌరవ ఎమ్మెల్యే గారితో ఫోటో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటూ తిరిగిన నీ క్యాండిడేట్. ఇంకా ఇక్కడ చూడండి, ఎన్నో సందర్భాల్లో మీ ఎంబడి గౌరవ ఎమ్మెల్యే ఎంబడి, నాయకులు ఎంబడి మరి ఆయన కూర్చొని అభివృద్ధి విషయంలో పల్లంచికి ఏం కావాలన్న దాంట్లో పాల్పంచుకొని దిగిన ఫోటోలు చూడండి. మొన్న గెలిచిన తర్వాత ఎక్కడో భూమయ్య సార్లు కలిసి ఇట్లా దాన్ని 6 మార్కులు పెట్టి కలిస్తే కాంగ్రెస్ కలిసిండా? నేను 18 సంవత్సరాలే పార్టీ అధ్యక్షుడు పనిచేయబట్టి ఇప్పటికీ ఆ భూమయ్య ఎవరు నేను ముఖం చూడలేదు. కొన్ని దామోదర్ రాజనరసింహ గారి మంత్రి వర్యులను పేరు తీసుకోవడము మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా మా సార్ పేరు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? మీరు ఎందుకు ఉచ్చారణ చేస్తున్నారు? మాకేం సంబంధము? ఈ దళిత బంధు మీ వ్యవహారము, మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. బహిరంగంగా ముఖ్యమంత్రి స్థానంలో ఆ రోజు అసెంబ్లీలోనే కేసీఆర్ గారు అన్నారు, మన కొంప ముస్తుంది దళిత బంధు, ఎమ్మెల్యేలు చేతి వాటం చూస్తున్నారట, ప్రజల్లో మనం బదలామవుతున్నాము, సెట్ కాండి అని చెప్పి మీడియా ద్వారా డైరెక్ట్ లైవ్లో అసెంబ్లీలో చెప్పిండు. అదే పెద్ద బహిరంగ రహస్యం. ఇంకా దాంట్లో దాగి ఉన్నది ఏమది? మందికి కాంగ్రెస్ పార్టీకి బురద చల్లడం ఏంది? మాకేం సంబంధం? మేము కుల్లా చెప్తున్నాం, సిడిఆర్ అభిమానులు చీమల దండు లాంటి వాళ్ళు మళ్ళీ చెప్తున్నాం, ప్రజలు దామోదర్ రాజనరసింహ నాయకత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 6 గ్యారంటీ స్కీమ్లను నచ్చి ప్రజలు, యువకులు, మేధావులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశించారు. ఇంకా మీరు అధికారంలో అనుకుంటున్నారు. గౌరవ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నా, మీ మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నా, మీరు ఇంకా అధికారంలో ఇంకా మేల్కోండి. ప్రభుత్వం మీద పడిపోయి 15-20 రోజులే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ సర్కార్ ఏర్పడింది, ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు. మీరు ఇంకా ఆరోగ్యంగా లేకపోతే మా మంత్రివర్గులు చెప్పి స్పెషల్గా మీకు ఆసుపత్రిలో మీకు చికిత్స జరిగేటట్టు కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆరోగ్య మంత్రి కాబట్టి మన మంత్రి. మేము తెలంగాణ రాష్ట్రం, ఆందోళన నియోజకవర్గం, టేక్మాల్ కూడా ప్రజలంతా కూడా విద్య, వైద్యం అంది సంక్షేమంగా ఉండాలని చెప్పి సారు ఆరోగ్య మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మీరు అనారోగ్యం పాలైతే మేమేం చేస్తాం? దానికి మేము ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నాం. మేము ఎనీ టైం ప్రజల సంక్షేమం కోరే వాళ్ళం. ఒకవేళ మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటే మాకు సహకరించండి. అర్హులైన వారికి మేము స్కీమ్లు అందించడంలో ముందుంటాం. ఇప్పటికైనా ప్రజా సంక్షేమ లిస్టులు తయారు చేసేటప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో మీరు కూడా మమ్మల్ని అప్రోచ్ కండి. విచారణ అవుతుంది, రేపు పొద్దున బాధ్యులం అవుతామని చెప్పి తెలవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో అభివృద్ధి విషయంలో మీరు తప్పకుండా మాతో సహకరించాలి. ఈ టేక్మాల్ మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా సార్ 15 రోజులు కాలేదు గెలిచి, ఈరోజు సంధి రూట్లో మారుమూల ప్రాంతానికి వైద్య సేవలు అందించాలని చెప్పి 15 రోజుల్లో ఆయన అభివృద్ధి మార్కేమో చూపించిన గంట దామోదర్ రాజనరసింహ గారు. రెవెన్యూ బృందం పోయి 5 ఎకరాల స్థలంలో పరిశీలించారు. త్వరలోనే ఆ స్థలం సేకరణ జరిగి శంకుస్థాపన కూడా జరగబోతున్నది. అది ఒక టేక్మాల్ మండలంకు కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజనరసింహ ఇచ్చే కానుక. ముఖ్యంగా దాని తర్వాత రెండో అంశం కూడా చెప్తున్నాను. సింగూరు జలాలు ఈ మండలంలోని అన్ని గ్రామాలను, చెరువులను తాకే విధంగా చేయడమే మా మండల్ కాంగ్రెస్ టీం. ఇంతమంది టీం లక్ష్యం. రామన్ సాబు అన్నాడు, ఇది చాలా పెద్ద బాధ్యత నా మీద పెట్టిండ్రు, నేను తప్పకుండా చేస్తా. ఎన్ని కష్టాలు, ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను మీ మండలానికి సింగూరు జలాలు తెచ్చే ప్రయత్నం చేసి అందించే బాధ్యత నాది అని